ఇదొక బేబీ. ఇదొక బేబీ. హార్ట్ బీట్ బావుంది. బేబీస్ యాక్టివ్‌గా ఉన్నారు. మెజర్‌మెంట్స్ తీస్తే గ్రోత్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. ఎందుకు భయపడతారు? ఈ అమ్మాయి అనకాపల్లి దగ్గర నుంచి వస్తోంది మన దగ్గరికి చెకప్‌కి. ఇక్కడికొచ్చాక కన్సీవ్ అయ్యావురా? అవును మ్యామ్. ఇక్కడికొచ్చాక కన్సీవ్ అయింది తిను. ట్విన్ ప్రెగ్నెన్సీ. 18 వీక్స్ ఇప్పుడు. ఓకే. అంటే ఫిఫ్త్ మంత్‌లో ఉంది. డల్‌గా కనిపించింది ఇవాళ రెగ్యులర్ చెకప్‌కి వచ్చినప్పుడు. ఏంటి అని అడిగితే అమ్మాయి ఏం చెప్తోంది తెలుసా? పొట్ట కనిపించట్లేదంటున్నారు మ్యామ్ మా చుట్టుపక్కల వాళ్ళని. ఒక బేబీకే పొట్ట కనిపిస్తది. నీకు ట్విన్స్ కదా! పొట్ట కనిపించట్లేదు ఏంటి అని ఇంట్లో వాళ్ళందరూ కంగారు పెట్టారంట. అమ్మాయి విజిట్‌కి రావడానికంటే అంటే మేము షెడ్యూల్ చేసిన దానికంటే 2 రోజుల ముందు వచ్చేసింది. ఎందుకు ఇలాగ ప్రెగ్నెంట్ విమెన్‌కి మీకున్న సగం సగం నాలెడ్జ్‌తో ఇబ్బంది పెడుతున్నారు అందరూ నాకు అర్థం కావట్లేదు. అండ్ మీరు కూడా ఎందుకు అలా ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇప్పుడు నేను చూస్తే 2 బేబీస్ చక్కగా యాక్టివ్‌గా ఉన్నాయి. గ్రోత్ బావుంది. ఏం కనిపించేస్తది పొట్ట అనుకుంటున్నారు 18 వీక్స్‌కి? మీకేం తెలుసని వీళ్ళందరికీ అన్నెసెసరీ సలహాలు ఇస్తారు చెప్పండి. హ్మ్. ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు చెప్పడం మానరు. వీళ్ళు వినడం మానరు. ఏం చేయాలి మేము మధ్యలో? ఆ! 20 వీక్స్‌కి రిఫర్ చేస్తాం గదా! 20 అంటే సగం ప్రెగ్నెన్సీ కదా! 40 వీక్స్ ప్రెగ్నెన్సీ అనుకుంటే 20 వీక్స్ సగం ప్రెగ్నెన్సీ కదా! టిఫా స్కాన్ టైంలో బేబీ వెయిట్ ఎంత ఉంటుందనుకుంటున్నావు నువ్వు? తెలీదు మ్యామ్. 350 గ్రాముల నుంచి 400 గ్రాముల మధ్యలో ఉంటది. ఆ! ఎంత ట్విన్స్ అయినా సరే ఎంత పొట్ట కనిపించేస్తది ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు బేబీ అనేసి వెయిట్ ఎంత ఉంటుందనుకుంటున్నావు ఒక్కొక్కటి? తెలీదు. 250-300 గ్రామ్స్ మధ్యలో ఉంటది. ఓకే. ఇప్పుడు మాక్సిమం అనుకుంటే 350 గ్రామ్స్. హ్మ్. 2 బేబీస్ కలిపి ఒక 700 గ్రామ్స్. ఇప్పుడు ప్లెజెంటా అదంతా కలుపుకో. ఇప్పుడు ఎంత పెట్టొచ్చేస్తది ఒక 1 కేజీ వెయిట్‌కి? వై డు యూ స్కేర్ ప్రెగ్నెంట్ విమెన్? ప్లీజ్ డోంట్ డూ థట్. ఆళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఆ! వీలైతే కొంచెం హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి. అంతేగాని ఇలాగా అనవసరంగా భయపెట్టకండి వాళ్ళని.